కళాశాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. అందులో కొన్ని సమస్యలు పరిష్కరించడానికి అప్పటి ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ చాలా సమస్యల పేర్లతోటి చాలా జూనియర్ కళాశాలలు మూతపడడం అనేది జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఒక నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 1860 జూనియర్ కళాశాలల సంఘం తరపున మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో వీరందరూ కూడా నాణ్యమైన విద్యను అందిస్తూ గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి ఆ రోజు ఉద్యమంలో ముందుండి రోడ్డు మీదకి వచ్చి రొమ్ము విరిచి ఉద్యమం చేసినటువంటి వారందరం కూడా మా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులు, అదే రకంగా విద్యా సంస్థల యొక్క నిర్వాహకులం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం జూనియర్ కళాశాలల సంఘం యొక్క కళాశాలల యొక్క సమస్యలను పరిష్కరించి ఏదైతే జూనియర్ కళాశాలకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో 103 జీవో ప్రకారం పెంచవలసినటువంటి ట్యూషన్ ఫీజును పెంచాలి. అదే రకంగా జూనియర్ కళాశాలలకు హేతుబద్ధత లేనటువంటి ఫీజు ఉంది కాబట్టి ట్యూషన్ ఫీజు అనేది ఫిక్స్ జరగాలి. ఎందుకంటే డే స్కాలర్స్కు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ₹1,00,000 నుంచి ₹2,00,000 ఫీజుగా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో రక్త మాంసాలు పీల్చుకుతున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలను గొలుసుకట్టు కళాశాలను కట్టడి చేస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఆశిస్తూ ఉన్నాం. ఆ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేసి చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఏవైతే నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలలను రక్షిస్తారని చెప్పి సంరక్షిస్తారని మేము కళాశాల సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా గతంలో ఉన్నటువంటి ఏవైతే ట్యూషన్ ఫీజు బకాయిలు ఉన్నాయో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి దాని రకంగా త్వరితగతిన విడుదల చేస్తారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కానీ బీసీ ముఖ్యమంత్రి గారు కానీ వీరందరూ కూడా సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన వాటిని విడుదల చేసి మా కళాశాలను సంరక్షించాలని చెప్పి మా దగ్గర చదివేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు కాబట్టి ఆ రకంగా ఆలోచన చేసి మా విద్యా సంస్థలను విద్యార్థులను విద్యకు దూరం చేయకుండా వారిని సమీక్షించి ఆ ఉన్నత విద్యలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి ఖచ్చితంగా కేజీ టు పీజీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి మమ్మల్ని కాపాడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రివర్యులందరినీ కూడా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లా అధ్యక్షునిగా ఈరోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేటు కళాశాలల మనుగడ చాలా కష్టమైపోయింది. అటు కార్పొరేట్ కాలేజీల వల్ల కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా రకరకాల సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నాయి. మళ్ళీ మేము ఈ రోజు నుంచి బాధ్యత తీసుకున్న తర్వాత 2021-22 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్లు రాలేదు. మళ్ళీ గత ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలను విస్మరించింది. దానివల్ల ఎన్నో కాలేజీలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. మళ్ళీ ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అందరినీ కలిసి బకాయిలు కానివ్వండి ఇమీడియట్గా రిలీజ్ చేసేటట్టుగా, నెక్స్ట్ ఈ డిగ్రీ జూనియర్ కాలేజీల యొక్క ఆర్టీఎఫ్లు తొందరగా రిలీజ్ చేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు లాభం జరుగుతుంది. చాలామంది చదువుకు దూరం అవుతున్నారు. మా సమస్యలను గుర్తించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ సంపాదించుకున్నాం. వాళ్ళ మమ్మలను గుర్తించాలని చెప్పేసి చెప్తూ మేము వాళ్ళందరినీ కలిసి కూడా విన్నపిస్తాము. సాధ్యమైనంత వరకు మా గ్రామీణ ప్రాంతంలో కూడా చక్కటి విద్యను అందించడానికి నిరంతరం కృషి చేస్తాము. కార్పొరేట్ తరహాలో తక్కువ ఫీజులతోటి మేము చక్కటి విద్యను అందించడానికి మా ప్రైవేట్ కళాశాలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. మళ్ళీ మా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి తెలుస్తుంది. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా టీపీజీఎంఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా నన్ను ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని జూనియర్ కళాశాల యాజమాన్యాలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గత తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా నిరాధారణకు గురైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలంగా పనిచేసినప్పటికీ కూడా గత 10 సంవత్సరాలుగా ఎలాంటి ఆదరణ కోరుకోకుండా
కోలుకోకుండా దెబ్బతినడం జరిగింది. పూర్తిగా నిరాధారణకు గురి కావడం జరిగింది. ఎన్నో వందల కళాశాలలు పూర్తిగా మూతపడేటువంటి అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా గౌరీ సతీష్ గారి యొక్క నాయకత్వంలో గత 3-4 సంవత్సరాలుగా మేము ఎన్నో పోరాటాలు చేసినాం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడిన నేపథ్యంలో ఈ గవర్నమెంట్ అంతా కూడా ప్రజలకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్న నేపథ్యంలో మా ప్రైవేట్ జూనియర్ కళాశాలకు కూడా గవర్నమెంట్ అనుకూలంగా ఉంటుంది. ప్రైవేట్ జూనియర్ కళాశాల నాన్ కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహిస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ అఫిలియేషన్ పేరుతో మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్న ఈ గవర్నమెంట్ రాబోయే త్వరలోనే మాకు 3 నుంచి 5 సంవత్సరాలు ఒకేసారి అఫిలియేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. 102 జీవో పేరు మీద మాకు రియంబర్స్మెంట్ ఏదైతే పెంచేది ఉందో అది కూడా పెంచుతుందని చెప్పి, అదేవిధంగా ఈ విధంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో మాకు మిక్స్డ్ ఆక్యుపెన్సీ అని చెప్పి కొత్త జీవో తెచ్చి దాదాపు 400 కళాశాలలు ఇలా ప్రమాద పంచన ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన సడలింపులు కూడా కొత్త ప్రభుత్వం చేస్తుందని చెప్పి విషయం చేస్తూ, నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నేపథ్యంలో మా జిల్లాలో అందరినీ సీనియర్స్ని జూనియర్స్ని అందరినీ కూడా సమన్వయం చేస్తూ మా సంఘం యొక్క ప్రతిష్టత కోసం పనిచేస్తానని, సమస్యల కోసం పరిష్కరిస్తానని, రాష్ట్ర బాడీకి రాష్ట్ర కమిటీ కూడా సమన్వయం చేస్తూ ముందుకు తీసుకొని పోతానన్న విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి మా ఉమ్మడి జిల్లా యాజమాన్య మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.